హలో అందరికీ, నా పేరు లావణ్య. నేను ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పడానికని వచ్చానండి. అయితే నేను హెల్పింగ్ ఆర్ట్స్లో 10 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నా గొంతు ద్వారా నేను మీ అందరికీ ఒక మంచి మోరల్ స్టోరీ చెప్తున్నాను. అయితే ద స్టోరీ మోరల్ వచ్చేసి కష్టే ఫలి. మనం మన తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మల దగ్గర మంచి మంచి స్టోరీస్ ద్వారా ఎంతో మంచి విషయాలు, నీతులు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అలాగే ఈ మా పాడ్కాస్ట్ ద్వారా మీరు కూడా మా యొక్క చైల్డ్హుడ్ స్టోరీస్ని, మెమరీస్ని కూడా షేర్ చేసుకుని తెలుసుకుంటారని భావిస్తున్నాం. అయితే మనం కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక మహారాజు. ఆ మహారాజుకి ఏం పేరు పెడదాం? ఒక పని చేయండి పిల్లలు, ఆ మహారాజుకి మీరే ఒక పేరు పెట్టుకోండి. అయితే ఆ మహారాజుకి ఒక అందమైన భార్య, అదే మహారాణి ఉందంట. ఆ మహారాణికి బర్త్డే దగ్గరికి వస్తుంది. ఆ బర్త్డే దగ్గరికి వచ్చినప్పుడు మనం మన పేరెంట్స్ నుంచి గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టే మహారాణి కూడా అంత పెద్ద మహారాజు నుంచి కూడా ఒక మంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. అందుకని మహారాజు ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనేసి తను అనుకుని తన బొమ్మనే తయారు చేయించి ఇవ్వాలి అనుకున్నాడంట. అయితే దానికోసం రాజ్యంలో ఉన్న అందరి శిల్పకళాకారుని పిలిపించి మీరు రాణిగారి బొమ్మని తయారు చేసి ఇవ్వాలి అని చెప్పాడంట. అయితే వచ్చిన వాళ్ళు ఉత్తి చేతులతో ఎలా వస్తారు మహారాజు గారి దగ్గరికి? వాళ్ళతో పాటు వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి చెక్కిన శిల్పాలన్నిటినీ తీసుకొచ్చారంట. వాటన్నిటినీ అబ్జర్వ్ చేసి రాజు బెస్ట్ శిల్పకళాకారుని ఎంచుకుని మీరే నా భార్య బొమ్మని తయారు చేయాలి అని చెప్పి పంపించాడంట. అయితే ఈ శిల్పకళాకారుడు ఆ బొమ్మని పాలరాతి మీద చెక్కుదామని చెప్పి ఒక కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఒక 2 రాళ్ళని చూసి 2 రాళ్ళకి ఇలా నాకు మహారాజు గారు పనప్ప చెప్పారు, నేను ఇలాగా 1,00,000 సార్లు చెక్కి మహారాణి రూపుని తయారు చేయాలి, 100 సార్లే చెక్కి ఆ మహారాణి బొమ్మని పెట్టి స్టూల్ని తయారు చేయాలి అని అన్నాయంట. అందులో ఒక లేజీ రాయి నేను స్టూల్ అవుతాను అని అన్నదంట. ఇంకొకటి నేను మహారాణి బొమ్మను అవుతాను, ఎన్నిసార్లైనా నన్ను చెక్కండి అని చెప్పిందంట. అయితే ఆ శిల్పి ఆ రాయిని తీసుకెళ్ళి ఎంతో చక్కగా అందంగా మహారాణి గారి బొమ్మని తయారు చేసి తీర్చిదిద్దాడు. ఆ ఇంకొక స్టూల్ని తక్కువే అంటే 100 సార్లే చెక్కి ఒక మంచి స్టూల్లో తయారు చేశాడు. ఆ రెండింటినీ పట్టుకెళ్ళి మహారాజు గారు ముందు పెట్టగానే మహారాజు గారి కళ్ళు ఇంకా అస్సలు అమేజింగ్ అని అన్నట్టు వెలిగిపోయాయి. ఇంకా రాజుగారే కాదు, ఆ రాజ్యసభలో ఉన్న మంత్రులు, ప్రజలు అందరూ కూడా ఆ శిల్పాన్ని చూసి మైమర్చిపోయారు. ఎంత బాగా చెక్కావు, అసలు మహారాణే నించున్నట్టుంది అని అన్నారంట. కింద ఉన్న స్టూల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు ఆ స్టూల్ అనుకుందంట, అయ్యో నేను కూడా ఒక్కొక్క 1,00,000 సార్లు చెక్కించుకొని ఉండుంటే నన్ను అందరూ పొగిడేవారు కదా, కానీ నేనే లేజీగా 100 సార్లే చెక్కించుకుని ఒక స్టూల్ అయ్యానే అనేసని. అలాగే మనం కూడా మన లైఫ్లో చిన్న చిన్నగా కష్టపడి ఈ పెద్ద పెద్ద రిజల్ట్స్ రావాలని కోరుకోకుండా పెద్ద రిజల్ట్స్ కోసం పెద్దగా కష్టపడాలి అనేదే ఈ కథ యొక్క సారాంశం. కష్టే ఫలి. మనం ఎంత ఎక్కువ కష్టపడితే మనకి అంత ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది మనం టేస్ట్ చేయగలుగుతాం. ఐ హోప్ మీ అందరికీ ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మీ మిత్రులకు, బంధువులకు, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి దీన్ని అందరికీ చేరేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.